గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో అసలు ఇంజూరీస్ ఎందుకు జరుగుతాయి, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజూరీస్ ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఏ ఏ సందర్భాల్లో స్పోర్ట్స్ ఇంజూరీస్ జరుగుతాయి, జరిగినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందజేయడానికి, సలహాలు సూచనలు అందజేయడానికి ఈరోజు డాక్టర్ పూర్ణచందర్ తేజస్వి మనతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆర్థోపెటిక్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మామూలుగా స్పోర్ట్స్ ఇంజూరీస్ అనే పదం చాలా రేర్గా వింటూ ఉంటాం. మనం మామూలుగా దెబ్బలు తగిలినప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. ఏ ఏ సందర్భాల్లో అసలు డాక్టర్ని సంప్రదించాలంటారు, ఎలాంటి ఇంజూరీస్ అప్పుడు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ కాలంలో స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది చాలా ఎక్కువ శాతం మేము చూస్తున్నామండి. ఇది ఏదైతే మనం ఈ కోవిడ్ లాక్డౌన్ తర్వాత చాలామంది ఇప్పుడు గేమ్స్ ఆడటానికి వెళ్తున్నారు. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే జస్ట్ మనం స్పోర్ట్స్ ఆడేటప్పుడే కానీ, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్ ఇట్లాంటి గేమ్స్లోనే అవ్వాల్సిన అవసరం లేదు. ఏదన్నా సాయంకాలం వాకింగ్ పోయినప్పుడు, జాగింగ్ పోయినప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కింద మనం అపార్ట్మెంట్ కింద ఉండే ఏదైనా చిన్న గేమ్స్ ఆడినప్పుడు కూడా బెనకటం ఇట్లాంటివి జరిగితే కూడా స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాం. సో యాక్చువల్లీ ఎక్కువ శాతం చూస్తున్నాం ఈ టైంలో. ఓకే సార్, మామూలుగా ఇంతకుముందు చాలా కాలం నుంచి భుజం జారటం అనే ఒక పదాన్ని మనం బాగా వింటూ ఉంటాం. అసలు భుజం ఎందుకు జారుతుందంటారు, దానికి చికిత్సా విధానం ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్లో చెప్పాలంటే మన జాయింట్స్ అన్నిట్లోగా మన భుజం అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ జాయింట్. ఎందుకంటే మీరు వేరే జాయింట్స్ చూస్తే ఓన్లీ ఒకవైపు మూమెంట్ ఉంటుంది, పైకి కిందకి లేకపోతే పక్కకి. బట్ భుజం అనేది మనకి 360 డిగ్రీ ఆఫ్ మూమెంట్, అంటే కంప్లీట్ రొటేషన్ అవుతుంది. సో నార్మల్లీయే ఇన్హెరెంట్లీ అన్స్టేబుల్ జాయింట్ అంటాం. అంటే దీని ద్వారా ఏంటంటే ఇది బయటికి రావటం అనేది ఛాన్సెస్ ఎక్కువ. సో వెన్ఎవర్ మనం నార్మల్గా మనం స్ట్రెంథనింగ్ చేసుకోకుండా ఎప్పుడన్నా వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో దాన్ని నెగ్లిజెన్స్ చేస్తూ మనం ఎక్కువ గేమ్స్ వాడితే, మనం దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకోకుండా, వార్మప్ చేయకుండా గేమ్స్ వాడితే ఏమవుతుందంటే దానికి భుజం చుట్టూ ఒక బుష్ ఉంటుంది, లేబ్రమ్ అంటాం దీన్ని. ఆ లేబ్రమ్ చిన్న డ్యామేజ్ అయినప్పుడు ఫస్ట్ టైమే జారదు. అది ఫస్ట్ టైం ఎవరికి జారుతుంది? చాలా హై వెలాసిటీ ఇంజురీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానీ, లేకపోతే హై వెలాసిటీ మనం ఏమన్నా క్రికెట్లో, లేకపోతే అమెరికన్ రగ్బీ అంటాం, ఇండియాలో తక్కువ ఆడబడుతుంది ఇది. ఏది 2 ప్లేయర్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కొలైడ్ అయితే దాంట్లో అవుతుంది. బట్ ఇండియన్స్లో ఎప్పుడు ఫస్ట్ టైం జారదు. బట్ చిన్న ఇంజురీస్ని మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల అది ముందలు ఉండే బుష్ మనకి ప్రతిసారి డ్యామేజ్ అయినప్పుడు, లేకపోతే ఒక షటిల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఒక స్మాష్ కొట్టేటప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఒక ఫస్ట్ టైం డ్యామేజ్ అయిన దాన్ని చిన్న ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే చిన్న నొప్పుల్ని మనం పట్టించుకోం, ఎట్లనో జరిగిపోతుంది ఉంటుంది కదా అని మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. మన దినచర్యలో అదొక భాగం సార్. ఏదైనా చిన్న చిన్న దెబ్బలు జరిగినా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ లైట్ తీసుకోవటం వల్ల ఏమైందంటే మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తాం, అన్ఫార్చునేట్లీ ఆ భుజం పూర్తిగా బుష్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్కి కంప్లీట్గా టేర్ అయిపోయి భుజం బయటకు వచ్చినప్పుడు అయ్యో నాకు ఇది అయిపోయిందని వస్తాం. బట్ దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మోస్ట్ ఆఫ్ దిస్ కెన్ బి అవాయిడెడ్. చిన్న ఉన్నదప్పుడే దానికి చాలా ఒక 5-6 రోజులు మెడిసిన్స్, లేకపోతే కొంచెం ఫిజియోథెరపీ. ఆ ఫిజియోథెరపీ కూడా రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2-3 రోజులు వెళ్ళి ఆ ఎక్సర్సైజెస్ ఇంటికాడ రోజు ఒక 5 నిమిషాలు చేస్తే ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. మామూలుగా పిల్లలు ముఖ్యంగా ఆటలాడేటప్పుడు కింద పడుతూ ఉంటారు, కాలు బెనికింది అని అంటూ ఉంటారు. ఈ కాలు బెనికినప్పుడు కొంచెం లైట్గా స్వెల్లింగ్ రావడం, మళ్ళీ దాన్ని మనం ఏదో ఒక ఆయింట్మెంట్, మన ఇంట్లో ఉన్న ఆయింట్మెంట్స్ రాసేసి అలా కామ్గా రెస్ట్ తీసుకోవడం అంటూ ఉంటారు. అసలు డాక్టర్ని సంప్రదించాలంటారా? స్వెల్లింగ్ ఉన్నప్పుడు, కాలు స్వెల్లింగ్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలా? ఎన్ని రోజులు రెస్ట్ అవసరం అంటారు, ముఖ్యంగా చిల్డ్రన్కి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను స్పోర్ట్స్ ఇంజురీస్ సర్జన్ని. నేను బేసికలీ ఆర్థోపెడిక్ సర్జన్, బట్ నా స్పెషలైజేషన్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజురీస్. మీరు ఏం చెప్తున్నారో ఇట్లాంటి స్పోర్ట్స్ ఇంజురీస్. సో ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఏంటంటే 95 to 98% డాక్టర్ అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడు డాక్టర్ అవసరం పడతారనేది కొంచెం వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ఐ కమ్ టు దట్ నెక్స్ట్ నేను చెప్తాను. బట్ మనమే ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇంట్లో ఏదైనా బెనికినప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒక పదంని మనం గుర్తుపెట్టుకోవాలి, రైస్, RICE. ఆర్ అంటే రెస్ట్. మనం కాలు బెనికింది, కాలు లావ్ అయింది, అప్పుడు మనం ఇమీడియట్గా ఆడటం కానీ, పేరెంట్స్, మనం తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, వీ హ్యావ్ టు ఫోర్స్ దెమ్ నాట్ టు గో అవుట్ సైడ్. ఏదైనా ఇంట్లోనే ఆడే గేమ్స్ కానీ కొంచెం అట్లాంటి ఇంటీరియర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఐస్. మన అందరి ఇంట్లో ఐస్ ఉంటుంది. ఐస్ ప్యాక్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక కవర్లో వేసి
కవర్లో వేసిన ఐస్ క్యూబ్స్ని అది ఏదైతే భాగం ఇంజురీ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిస్ట్ జాయింట్ ఇంజురీ అయితే దాని చుట్టూ ఒక టవల్ కట్టి దానిపైన ఐసింగ్ చేయాలి మనం. ఎంతసేపు 5 to 10 minutes. సో రైస్ RIC కంప్రెషన్ ఏంటంటే మన చిన్న ఒక క్రేప్ బ్యాండేజ్ కానీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక చిన్న బ్యాండేజ్ కానీ మరీ టైట్గా కట్టకుండా జస్ట్ ఆ ఇంజూర్డ్ పార్ట్ చుట్టూ మనం కొంచెం స్లోగా కడితే దాన్ని ఆ స్వెల్లింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఎలివేషన్. ఇప్పుడు కాళ్ళకి మనం యాంకిల్ బెనికితే ఆ రోజు పడుకునేటప్పుడు కానీ నెక్స్ట్ 1 week కానీ ఒక దిండు పైన లేకపోతే ఒక మెత్త పైన పెట్టుకొని పడుకుంటే స్వెల్లింగ్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్పారు ఆయింట్మెంట్ రాసుకోవడం అనేది, ఆయింట్మెంట్ ఈ ఓవరాన్ జెల్ కానీ లేకపోతే మనం స్ప్రేస్ ఉంటాయి, ఇవన్నీ కొట్టుకోవటం చాలా మంచిది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వీ షుడ్ నెవర్ మసాజ్ చేయకూడదు ఆ జాయింట్ని. ఏదైతే జాయింట్ మనకి అది ఇన్వాల్వ్ అయిందో ఆయింట్మెంట్ రాసి ఐస్ పెట్టి వదిలేయాలి, నేను చెప్పిన రైస్ వాడి. బట్ వీ షుడ్ నెవర్ మసాజ్ చేస్తే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇంజురీ పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఇదైన తర్వాత వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఎప్పుడు డాక్టర్ని కలవాలంటే 3-4 days తర్వాత కూడా మనకి అది తగ్గట్లేదు స్వెల్లింగ్, నొప్పి చాలా విపరీతంగా ఉంది, కాలు కింద పెట్టడానికి కూడా అవ్వట్లేదు, ఎప్పుడన్నా నడిచేటప్పుడు సౌండ్ వస్తుంది, ఏమన్నా నెక్స్ట్ డిఫార్మిటీ అంటాం, అంటే అప్పుడు ఆ భాగం ఏదైనా నార్మల్ ఆపోజిట్ సైడ్కి కంపేర్ చేస్తే చాలా వేరే రకంగా అనిపిస్తుంది. ఇవన్నీ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కలిసేది ఇంపార్టెంట్. ఓకే సార్, మామూలుగా ఏసీఎల్ ఇంజురీ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఏసీఎల్ ఇంజురీ అంటే ఏంటి, దీనికి సంబంధించి చెప్పండి. ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం ఇంజురీస్కి సంబంధించి. సో ఏంటి ఏసీఎల్ ఇంజురీ అంటే? సో ఏసీఎల్ అంటే ఒక లిగమెంట్ అండి మన మోకాళ్ళు. మన మోకాలు ఒక ప్లాట్ఫామ్ లాగా జాయింట్ లాంటిది, తొడెముక కింద కాలెముక ఇట్లా ప్లాట్ఫామ్ లాగా ఉంటాయి. దాన్ని 4 దిక్కుల సపోర్ట్ చేయడానికి 4 లిగమెంట్స్ ఉన్నాయి. ఫ్రంట్ దాన్ని ఏసీఎల్ అంటాం, బ్యాక్ ఉండేదాన్ని పీసీఎల్ అంటాం, అట్లనే 2 వైపులు ఉండేదాన్ని 2 పక్క వైపులు లోపల వైపుది బయట వైపుది MCL LCL అంటాం. సో ఈ లిగమెంట్స్ వచ్చేసి మన మోకాల్ని ముందుకి వెనక్కి 4 దిక్కుల వెళ్ళకుండా 4 లిగమెంట్స్ 4 వైపులా సపోర్ట్ చేస్తాయి. దీంట్లో మనకి మోస్ట్ కామన్ ఇంజూర్డ్ ఈ నీ ఇంజురీ అయినప్పుడు ఈ 4 లిగమెంట్స్లో మోస్ట్ కామన్గా ఇంజూర్ అయ్యే లిగమెంట్ లేకపోతే కండరం ఏదైతే అంటామో దిస్ ఇస్ కాల్డ్ ఏసీఎల్. సో ఎప్పుడు ఇంజురీ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్విస్టింగ్ అండ్ పివటింగ్ యాక్టివిటీస్ అంటాం. ట్విస్టింగ్ అండ్ పివటింగ్ యాక్టివిటీస్ అంటే మనకి సడన్గా నడిసే వాళ్ళమి కాలు స్టాప్ అయి తిరిగినప్పుడు ఇంజురీ అయినప్పుడు డైరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే మన బండి మన పైన పడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఎముకలు ఇరుగుతాయి. అదే మనకి కాలు ట్విస్ట్ అయితే అప్పుడు ఈ లిగమెంట్స్ కట్ అవుతాయి. ఈ ట్విస్టింగ్ ఇంజురీస్ ఎక్కువ ఎవరిలో అవుతాయి, మళ్ళీ స్పోర్ట్స్ ఇంజురీస్లో అవుతాయి. ఈ మధ్యలో పోలీస్ పీపుల్లో ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు చేసే స్పోర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసే రకరకాల విధాల వల్ల వేరే యాక్టివిటీస్ వల్ల అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ మెయిన్లీ స్పోర్ట్స్ ఇంజురీస్లో అవుతుంటాయి. ఓకే, మనకి మామూలుగా ఆటలాడేటప్పుడు కానీ మనం కింద పడ్డప్పుడు కానీ కండరాల నొప్పులు అంటూ ఉంటారు, మజిల్ పెయిన్ అని. సో ఈ మజిల్ పెయిన్కి నిజంగా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంజురీ అయినప్పుడు మనకి దానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మనకి ఇది మజిల్ పెయిన్, ఈ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మజిల్ పెయిన్కి కూడా అసలు రెస్ట్ అవసరం అంటారా? దాని గురించి చెప్పండి. ఎస్, సో మజిల్ పెయిన్కి ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్, మజిల్ పెయిన్కి అండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు డిఫరెన్సెస్ మనకి చాలా సార్లు తెలిసిపోతాయి. ఎట్లా తెలిసిపోతాయి అంటే బోన్ ఫ్రాక్చర్ అయితే మనకి కంప్లీట్ ఫ్రాక్చర్ అయితే మనకి అక్కడ డిఫార్మిటీ ఉంటుంది. అంటే డిఫార్మిటీ అంటే ఆ భాగం స్ట్రైట్ ఉండదు, బెండ్ అవుతుంది అక్కడ. సో అదొకటి. నెక్స్ట్ ఒకటి ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏదైతే అంటామో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, మీరు చెప్పినట్టు హెయిర్ లైన్ ఫ్రాక్చర్కి మజిల్ ఇంజురీకి మనం యాజ్ ఎ జనరల్ పబ్లిక్ మనం దాన్ని డిఫరెన్స్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే రెండిట్లో మనం నడవగలుగుతాం. ఏదైనా మజిల్ ఇంజురీ అయినా ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్స్ అయినా కూడా మనం ఫస్ట్ 2 or 3 days మనం ఈ ట్రై చేయొచ్చు. రైస్ అనే ట్రీట్మెంట్ అంశాన్ని, రెస్ట్, ఐస్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్, ఇది ట్రై చేయొచ్చు. ఒకవేళ మజిల్ ఇంజురీస్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 to 3 daysలో మనకి కొంచెం మటుకి రికవరీ వస్తుంది. ఇదే బోన్ ఫ్రాక్చర్ అనుకోండి, ఇన్కంప్లీట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయితే మనకి ఆ నడిసే కొద్దీ మనం యాక్టివిటీ చేసే కొద్దీ ఇంకా పెయిన్ బాగా ఎక్కువ పెరుగుతుంది, స్వెల్లింగ్ వస్తుంది, అక్కడ రక్తం లోపల బ్లీడింగ్ అయ్యి ఆ ఏరియా చుట్టూ మనకి బ్లాక్ కలర్ అవుతుంది,
చాలామంది వచ్చి నాకు చెప్తారు, సార్ ఈ ఏరియా ఫుల్ బ్లాక్ కలర్ అయిపోయింది. అదేంటంటే మనకి కట్ అయితేనేమో రక్తం బయటకు వస్తుంది, కట్ అవ్వలేదు లోపల మజిల్ బ్లీడ్ అయింది, లేకపోతే ఎముక ఇరిగిందంటే లోపల బ్లీడ్ అయ్యి రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి, హిమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది డిస్కలరేషన్ అవుతుంది. దట్ ఈస్ వై మనకి బ్లాక్ కలర్ అనేది కనపడుతుంది. కలర్ చేంజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇంజురీ అనుకోవచ్చు. యా, సమ్ కలర్ చేంజ్ అయితే మనకి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది అని అర్థం. ఓకే, అది చాలా ఎక్కువగా ఉంటేనేమో మనకి సీరియస్నెస్ ఆఫ్ ద ఇంజురీ ఉంది, వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ అని మనకు ఒక ఇండికేషన్ అది. ఓకే. సో పిల్లలు కూడా తరచూ స్కూల్లో పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు అవి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏవో ఆయింట్మెంట్స్ రాస్తూ ఉంటాం, మళ్ళీ స్కూల్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు, మళ్ళీ పాత నొప్పుల కింద మళ్ళీ అవి మనకి బయటపడటం, సేమ్ ప్లేస్లో పెయిన్ రావటం, దాన్ని ఎలా తీసుకోవాలంటారు? దాన్ని కూడా ఇంజూరీ కింద తీసుకోవాలా లేదా మామూలుగా మజిల్ పెయిన్ లాగా తీసుకోవచ్చు అంటారా? ఎలాంటి పెయిన్ అనుకోవాలి దాన్ని? సో మళ్ళా ఇంజూర్ అవటం అనేది ఇప్పుడు ఒకే జాయింట్లో తగిలింది మళ్ళీ 2 months తర్వాత తగిలితే ఒక్కొక్కసారి కోఇన్సిడెంటల్ ఉండొచ్చు, అంటే ఆడటం వల్ల. బట్ మనకి 2-3 times లేకపోతే 3-4 times అదే ఏరియాలో మనకి మళ్ళా ఇంజురీ అవుతుంది అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోకాల్లో ఇంతకు ఏసీఎల్ లిగమెంట్ గురించి మాట్లాడుకున్నాను. ఈ ఏసీఎల్ లిగమెంట్తో ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమందిలో పార్షియల్ టేర్ ఉండొచ్చు, కొంతమందిలో కంప్లీట్ టేర్ ఉండొచ్చు. పార్షియల్ టేర్ అంటే కొన్ని దారాలు ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయి, కొన్ని దారాలు కట్ అయిపోయాయి. సో ఈ కొన్ని దారాలు కట్ అయిపోయిన వాళ్ళలో, అంటే కొన్ని దారాలు ఇంటాక్ట్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, ఆ కాలు వేరే కాలు కన్నా వీక్ ఉంటుంది. వాళ్ళు తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే, వాళ్ళు తగిన స్ట్రెంథనింగ్, ఆ హాఫ్ ఏసీఎల్ని సర్జరీ అవసరం లేదు, బట్ వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ ప్రికాషన్స్. ఏం చేయాలి, ఆ మజిల్స్ని స్ట్రాంగ్ చేయాలి, కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. ఇలా చేయకుండా మళ్ళా గేమ్స్ ఆడితే ఏమవుతుందంటే ఆ కాలు వీక్ ఉండటం వల్ల, ఆ మోకాలు వీక్ ఉండటం వల్ల స్లిప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏసీఎల్ పోతే కాలు స్లిప్ అవుతూ ఉంటుంది. సో మళ్ళా వేరే స్ట్రక్చర్స్ ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎట్లాంటి స్ట్రక్చర్స్ అంటే మోకాల్లో వేరే ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, మనకి కార్టిలేజ్ అంటాం, మృదులాస్థం తెలుగులో ఏదైతే అంటామో కార్టిలేజ్ అంటాం, ఇవన్నీ ఇంజూరీ అయ్యేది. చిన్న పెంకుల మాదిరిగా లేసి వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళా ఇంజూరీ అవుతుందంటే మనం యాజ్ అ జనరల్ పబ్లిక్ ఏమనుకోవాలి, ఒక స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్నో కానీ లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్నో కానీ కలిసి దానికి తగిన ఎక్స్రే కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసి ఏదైనా లోపల ఇంజురీ ఉందా విచ్ ఇస్ లీడింగ్ టు రిపీటెడ్ ఇంజురీస్, అది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. కాళ్ళు బెనికినప్పుడు లేదా దెబ్బలు తగిలినప్పుడు మామూలుగా ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని సెల్ఫ్ డిసిషన్స్ తీసుకుంటుంటారు, కొంతమంది సజెస్ట్ కూడా చేస్తారు. ఈ ఫిజియోథెరపీ వల్ల నిజంగా మనకి ఆ బెనికిన పార్ట్ అనేది కరెక్ట్గా అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ దానికి సర్జరీ అనేది దాకా వెళ్ళే అవకాశం ఉందంటారా? సో ఒకటండి, యాజ్ అ స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ ఫిజియోథెరపీ ఆర్ రీహాబిలిటేషన్ అని ఏదైతే అంటామో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. మాది టీం వర్క్ ఉంటుంది ఎప్పుడు. యాజ్ అ సర్జన్ అంటే అందరికీ కోయటం అనేది కాదు, అందరికీ సర్జరీ చేయటం అనేది కాదు. సో మై రోల్ ఇస్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఇది దేని ద్వారా ఇంప్రూవ్ అవుతుంది, ఫిజియోథెరపీ ద్వారానే ఇంప్రూవ్ అవుతుందా, మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ అవుతుందా, లేదంటే సర్జరీ అవసరం పడుతుందా. ఒకవేళ సర్జరీ అవసరం పడినా కూడా 99% ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్ విల్ రిక్వైర్ గుడ్ ఫిజియోథెరపీ. అంటే ఫిజియోథెరపీ లేనిది కంప్లీట్ రికవరీ అవ్వదు ఏ ఇంజురీ కూడా. నేను సర్జరీ చేసి వదిలేస్తే ఏ పేషెంట్ కూడా రికవరీ అవ్వదు. బట్ ఈ మధ్యలో ఏమవుతుందంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలామంది దెబ్బ తగిలిన తర్వాత గూగుల్లో చూసి లేకపోతే వాళ్ళకి తెలిసిన చుట్టుపక్కల ఫిజియోథెరపీ సెంటర్స్కి వెళ్తారు, డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. కొంతమంది ఫిజియోథెరపిస్ట్ ఆర్ వెరీ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళే మా దగ్గరికి పంపిస్తారు, టెలింగ్ దీంట్లో సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, ఫస్ట్ డాక్టర్ దగ్గరకు చూపించుకోండి, తర్వాత నా దగ్గరికి రండి అని. నేను చూసిన తర్వాత ఓకే ఏమీ ప్రాబ్లం లేదంటే వి సెండ్ దెమ్ బ్యాక్ టు ఫిజియోథెరపీ, మీరు ఫిజియోథెరపీ కంటిన్యూ చేయండి తగ్గుతుందని. ఒకవేళ ప్రాబ్లం లోపల ఉంది, ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయకుండానే జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం the patient will not get better. నా సజెషన్ ఏంటంటే వెన్ యూ తనకి ట్రీట్మెంట్ అవసరమైన ప్రాబ్లం ఉంది అంటే ఇట్ ఆల్వేస్ బెటర్ టు గెట్ కన్సల్టెడ్ అండ్ చెక్ స్పెషలిస్ట్తో కన్సల్ట్ చేసిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ ఫిజియోథెరపీయా, సర్జరీయా, మెడిసిన్సా అనేది ఫాలో చేయటం చాలా బెటర్. ఓకే, ఇంకా ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి, అలాగే సర్జరీస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ముఖ్యంగా స్పోర్ట్స్ సర్జరీస్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు డాక్టర్ కేర్లో షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ కేర్.
ఈరోజు డాక్టర్ కేర్లో స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. స్పోర్ట్స్ ఇంజురీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజురీస్ చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయం మీద చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి మనతో పాటు ఉన్నారు, ప్రముఖ ఆర్థోపెటిక్ స్పోర్ట్స్ ఇంజురీస్ స్పెషలిస్ట్. సో ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కే కాల్ చేయండి. సార్, ఈ నీ లిగమెంట్ ఇంజురీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు దానికి సంబంధించి చెప్పండి. సో నీ లిగమెంట్స్ ఇంజురీస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. నీలో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. లిగమెంట్స్ అంటాము, వాషర్ ఏదైతే అంటామో, మెనిస్కస్ అంటాము, తర్వాత కార్టిలేజ్ అంటే మృదులాస్థి, ఒక గుజ్జు లాంటిది. సో ఇవన్నీ ఇంజూర్ అవ్వచ్చు, లిగమెంట్ ఇంజూర్ అవ్వచ్చు. ఆల్వేస్ కొన్ని 30 నుంచి 40% మందిలో ఏసీఎల్ లిగమెంట్ ఏదైతే మనం చాలా కామన్గా ఇంజూర్ అవుతుందని చెప్తామో, వీళ్ళు ఏసీఎల్ ఇంజురీ అయిన వాళ్ళలో 30 నుంచి 40% వరకు అసోసియేటెడ్ ఇంజురీస్ ఉంటాయంటాం. అసోసియేటెడ్ ఇంజురీస్ అంటే ఓన్లీ లిగమెంట్ ఒకటే ఇంజూర్ అవటం కాదు, బోన్ నుంచి గుజ్జు లేసి రావటం, వాషర్ డ్యామేజ్ అవ్వటం. సో ఇట్లాంటి ఇంజురీస్ కూడా ఉండొచ్చు. తర్వాత ఏసీఎల్తో పాటు వేరే లిగమెంట్స్ కూడా ఇంజూర్ అవ్వచ్చు. మన కాల్లో ఇంతకు ముందే చెప్పినట్టు నేను 4 లిగమెంట్స్ ఉంటాయి, మెయిన్గా 4 లిగమెంట్స్ ఉంటాయి. సో ఈ 4 లిగమెంట్స్లో ఏదో ఒకటి కూడా హాఫ్ కట్ అవ్వచ్చు, లేకపోతే వేరే లిగమెంట్స్ కూడా కట్ అవ్వచ్చు. అన్ని లిగమెంట్స్ కట్ అవ్వటం కూడా జరుగుతుంది. ఇది నీ డిస్లొకేషన్ అంటాం. ఇది మెయిన్లీ చాలా హై వెలాసిటీ ఇంజురీస్లో జరుగుతాయి. స్పోర్ట్స్ ఆటగాళ్ళల్లో అయితే హెడ్ ఆన్ కొలిజన్ అంటాం. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు జస్ట్ నాకు ఒక 4 to 5 వీక్స్ ముందు ఒక పేషెంట్ ఉన్నారు, వేర్ దే మన ఉప్పల్ స్టేడియంలో ఇద్దరు కొలైడ్ అయ్యి దే హ్యాడ్ అ ఫ్రాక్చర్ అండ్ నీ లిగమెంట్ ఇంజురీ ఆల్సో. ఇట్లనే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కూడా అవ్వచ్చు ఇట్లాంటి ఇంజురీస్. సో నీ లిగమెంట్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకి కరెక్ట్గా ఎగ్జామిన్ చేయటం. ఫస్ట్ జస్ట్ ఏదో ఎంఆర్ఐ చేస్తే అన్నీ తెలవు. మనం కరెక్ట్గా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ఎగ్జామిన్ చేయాలి. దాని తర్వాత దానికి తగిన టెస్ట్ చేస్తేనే మనకి ఈ సివియారిటీ ఆఫ్ ఇంజురీ అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ రకమైన టెస్ట్లు ఉన్నాయి, దానికి సంబంధించి చెప్పండి. స్పోర్ట్స్ ఇంజురీస్ ముఖ్యంగా జరిగినప్పుడు ఎలాంటి చికిత్సా విధానం, ఆధునిక చికిత్సా విధానం ఏ విధంగా ఉంది, దాని గురించి వివరించండి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది, స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ అనేది ఇది రీసెంట్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను 2 years నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నాను. ఇంతకుముందు నేను కెనడాలో పని చేసేవాడిని. చాలా స్టేట్ టీమ్స్తో పాటు వీ హ్యావ్ వర్క్. స్టేట్ టీమ్స్ అంటే అక్కడ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి, మన హైదరాబాద్ ఉన్నట్టు ఎవ్రీ డిస్ట్రిక్ట్కి దే హ్యావ్ డిస్ట్రిక్ట్ టీమ్స్ దట్ పార్టిసిపేట్ అట్ నేషనల్ లెవెల్. అక్కడ మెయిన్గా అమెరికన్ ఫుట్బాల్, రగ్బీ అనే ఆటలు ఆడే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇండియాలో బికాజ్ ఇటీవల ఎక్కువ ఒలింపిక్స్ మెడల్స్ గెలవటం వల్ల, లేకపోతే మన షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వల్ల, క్రికెట్ ప్లేయర్స్ వల్ల, వేరే వాళ్ళు చిన్నవాళ్ళు దాని నుంచి స్పోర్ట్స్ అనే టాపిక్ కూడా ఎక్కువగా వినపడుతుంది. అవును, ఎంకరేజ్ అవటం వల్ల, ప్లస్ తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు చిన్న వయసు నుంచి 5-6 ఏళ్ల నుంచి ఇయర్స్ నుంచే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ పిల్లల్ని ఏదో ఒకటి నేర్పించటం. అపార్ట్మెంట్స్లో, పెద్ద అపార్ట్మెంట్స్లో కింద గ్రూప్ క్లాసెస్ అవ్వటం ఇవన్నీ చూస్తున్నాం. సో దీని ద్వారా మనం ఏం చూస్తున్నామంటే ఆల్సో అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఇంజురీస్ చిన్న వయసులో. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవాళ పొద్దున 8 ఏళ్ల పిల్లోడికి నేను ఏసీఎల్ సర్జరీ చేసి వచ్చాను నేను ఇక్కడికి. సో ఇట్లాంటి ఇంజురీస్ ఎందుకు అవుతున్నాయి, ఎవరు తప్పు దీంట్లో? మనం ఏదైతే స్పోర్ట్స్ ఇంజురీస్లో వీ కాల్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే మనము ఇతర దేశాల్లో, అంటే వెస్టర్న్ దేశాల్లో, నార్త్ అమెరికాస్లో కానీ యూరోప్లో కానీ ఏదైనా చిన్న పిల్లోడు ఒక గేమ్లోకి వెళ్ళాలంటే బాడీని మొత్తం అసెస్ చేస్తాం. వాళ్ళ పబ్లిక్ కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుంటాం. స్వామి భువనగిరి నుంచి. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీకు ఎలాంటి సలహా కావాలి? ఆర్థోపెటిక్ సంబంధించి డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి గారు ఉన్నారు, ఆయన్ని డైరెక్ట్ కాంటాక్ట్. మేడం నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి స్వామి గారు. సార్ నాకు ఎపిలెప్సీ ఉంది సార్. ఓకే. వన్ సైడ్ భుజం వన్ సైడ్ పడుకొని ఫిట్స్ రావడం వల్ల భుజం బయటకు వెళ్ళింది సార్. ఓకే. దాన్ని సెట్ చేసారు సార్. సెట్ చేసాను, భుజం రౌండ్ గా తిరగట్లేదు, చెయ్యి రౌండ్ గా రొటేట్ కావట్లేదు సార్. చెప్పండి. అవును సార్, మరి దానికి ట్రీట్మెంట్ నొప్పి వస్తుందా అండి? నొప్పి వస్తుందా స్వామి గారు? లైట్ గా నొప్పి ఉంది సార్. ఓకే. మీరు ఎపిలెప్సిక్ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు? భువనగిరిలోనే తీసుకున్నారా, హైదరాబాద్ లో తీసుకున్నారా? అది కిమ్స్ లో తీసుకున్నాను సార్. కిమ్స్ పంజాగుట్ట.
ఇది చాలా కామన్ అండి. ఇది ఎపిలెప్సీ తర్వాత లేకపోతే స్ట్రోక్ తర్వాత పక్షవాతం ఏదైతే అంటామో దీని ద్వారా ఇట్లాంటి భుజం ప్రాబ్లమ్స్ వచ్చేది చాలా ప్రాబ్లం. ఇది 2 రకాల వల్ల ఉండొచ్చు. ఒకటి షుగర్ వల్ల ఉండొచ్చు. షుగర్ వల్ల మనం లోపల మాంసం బిగుసుకొని పోవచ్చు. దీన్ని ఏమంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటాం. నార్మల్ ఒక కంపేర్ చేయాలంటే ఒక 1 లీటర్ బాటిల్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టడం, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అవుతుందో అట్లా మన మాంసం బిగుసుకొని పోతుంది. దానివల్ల మనకి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మనకి జాయింట్ జారినప్పుడు అది మళ్ళా జారకుండా ఉండాలని 2 వీక్స్ వరకు మనం ఒక పట్టి ఇవ్వబడతారు. అది ఈ మధ్యలో మనం ఇవ్వట్లేదు. యాజ్ అ స్పోర్ట్స్ ఇంజరీ సర్జన్ అట్లాంటిది చేయట్లేదు. బట్ అగైన్ ఎపిలిప్సీలో ఏంటంటే ఇవ్వకపోతే మళ్ళీ ఏమైనా ఫిట్స్ వస్తే మళ్ళీ డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అట్లాంటివి ఇస్తారు. ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుందంటే ఆ మాంసం బిగుసుకొని పోయి మనం మూమెంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది స్ట్రెచ్ అయినప్పుడు నొప్పి వస్తుంది. దీనికి మనం ఫస్ట్ ఎక్స్రే కానీ ఇట్లా చేసి, లేకపోతే షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకొని మెడిసిన్స్ మరియు ఫిజియోథెరపీ ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అని చెప్తాం. ఎంఆర్ఐ స్కాన్ తీసి దాంతోపాటు ఏమన్నా కండరాలు డ్యామేజ్ అయినాయా అని చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయబడుతుంది. ఓకే, మీరు సర్జరీ గురించి మాట్లాడుతున్నారు. సర్జరీ అయిన తర్వాత, సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ అవసరం అంటారు స్పోర్ట్స్ ఇంజురీస్కి సంబంధించి చెప్పండి. ఇది నార్మలీ ఇప్పుడు సర్జరీ ముందు రెస్ట్ కన్నా ముందు ఎట్లాంటి సర్జరీ అవసరం పడుతుంది అనేది ఫస్ట్ మనం అసెస్ చేస్తాం. ఎలా అసెస్ చేస్తాం? వేరే ఇన్వెస్టిగేషన్స్ ద్వారా చేస్తాం. ఒకవేళ ఆ ప్రాబ్లమ్కి సర్జరీయే సొల్యూషన్ అని అనుకుంటే, ఇప్పుడు ఫార్చునేట్లీ వీ హ్యావ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ స్పోర్ట్స్ ఇంజురీస్లో. నార్మల్లీ సర్జరీ 2 రకాలు చేయబడుతుంది. ఒకటి చర్మంని కోసి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పైనుంచి కింద దాకా కోసి చేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్థ్రోస్కోపీ లేకపోతే కెమెరా సర్జరీ అని అంటాం. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్, అంటే అత్యాధునిక సర్జరీ అంటాం. ఎట్లా చేస్తాం? చిన్న హోల్స్ పెడతాం జాయింట్లో, 1, 2, 3 హోల్స్ పెడతాం. ముందర ఒకటి, వెనకాల ఒకటి. ఎంత హోల్ ఉంటే మన చిటికన వేలు కన్నా తక్కువ హోల్ ఉంటుంది. మనం ఈ మధ్యలో వ్యాక్సిన్కి అందరూ ఇంజెక్షన్ ఇప్పించుకున్నాం కదా, అట్లనే ఒకటి కెమెరా వస్తుంది. నీడిల్ లాగా ఒకటి కెమెరా వస్తుంది. మన పెన్లో రీఫిల్ మాదిరిగా దాన్ని మనం జాయింట్లో పెట్టినప్పుడు జాయింట్లో ఉండే స్ట్రక్చర్స్ అన్ని, జాయింట్లో ఉండే నరాలు, కండరాలు, ఎముకలు అన్నీ మనకి మానిటర్లో కనపడతాయి. సో ఇంకొక హోల్లో దానికి తగిన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దాన్ని ఏదైతే ఉంటుందో స్క్రూస్, ఇప్పుడు ఈ మధ్యలో కరిగిపోయే స్క్రూస్ కూడా వచ్చాయి. చాలామందికి స్క్రూస్, ప్లేట్లు అంటే భయపడతారు. సో అది వేయాల్సిన అవసరం లేదు. దానికి తగిన బట్టి మినిమలీ ఇన్వేసివ్ టెక్నిక్స్ ద్వారా, అంటే ఏది చర్మంని కొయ్యకుండా, రక్తం ఇవ్వకుండా, రక్తం పోకుండా చేసే టెక్నిక్స్ వచ్చాయి. సో దీని ద్వారా ఏమవుతుంది? చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నంబర్ 1, సర్జరీ చేసేటప్పుడు వేరే స్ట్రక్చర్స్ని, నార్మల్గా ఉండే స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. చర్మం కోస్తే చర్మంని డ్యామేజ్ చేస్తున్నాం, దాని కింద ఉండే నరాల్ని డ్యామేజ్ చేస్తున్నాం. సో ఇట్లా ఈ కెమెరా ద్వారా చేసే సర్జరీలో లేకపోతే మినిమలీ ఇన్వేసివ్ టెక్నిక్స్లో ఇది చేసే అవసరం లేదు. నంబర్ 2, చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఆ గాయాలు మానవో, కొంతమందికి గాయాలు అసలు మానవు. షుగర్ ఉండే వాళ్ళకి, కొంచెం వయసైన వాళ్ళకి మానవు. ఇట్లాంటి వాళ్ళకి మనం అసలు చర్మం కొయ్యట్లేదు కాబట్టి ఈ కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. నంబర్ 3, హాస్పిటల్ స్టే ఎక్కువ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ పొద్దునొచ్చి సాయంకాలం వెళ్తారు. డే కేర్ ఏదైతే మ్యాక్సిమం కొంతమందికి 24 hours వరకు ఉంచుతాం. కంపేర్ టు అదర్ ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్ అంటే కట్ చేసే వాళ్ళకైతే ప్రొలాంగ్డ్ స్టే 4 to 5 days ఉంటుంది. ఫైనలీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే త్వరగా హీల్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ విత్ ఇన్ 2 to 3 months. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి గారు. ఈరోజు వచ్చి స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి, ముఖ్యంగా ఎన్ని ఇంజురీస్ ఉంటాయి, ఏ రకంగా చికిత్సా విధానం ఉంటుంది, రెస్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఆధునిక చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.